అధికార హస్తం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు 42% ప్రాతిపదిక ఇవ్వాలని భావిస్తోంది. 42% బీసీ రిజర్వేషన్ అంశంపై పీఎస్సీ సమావేశంలో క్లారిటీ రానున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్. రేపు జరిగే పీఎస్సీ భేటీని కీలకంగా భావిస్తున్నారు పార్టీ పెద్దలు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన మీడియా చిట్చాట్లో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయంగా వినిపిస్తున్న అంశం 42% బీసీ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ అమలు చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక సందర్భాల్లో తెలిపారు. ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ బిల్లుని శాసనసభలో పెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించింది. 9వ స్కెడ్యూల్లో పెట్టి 42% బీసీ రిజర్వేషన్ కి చట్టబద్ధత కల్పించాలని కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేసింది. పార్లమెంటులో బయట పోరాటం చేసింది. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా కూడా చేపట్టింది. ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించింది. ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపించింది. కానీ గవర్నర్ ఆమోదం కాలేదు. దీంతో పార్టీ, ప్రభుత్వం తమ దగ్గర ఉన్న చివరి అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. జీవో ద్వారా కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లొచ్చన్నారు నిపుణులు. కానీ ఉద్దేశపూర్వకంగా సర్కారును బద్నాం చేద్దామని ఎవరైనా కోర్టు గడప తొక్కితే స్టే ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు పార్టీ పెద్దలు. ఇలా జరిగితే హస్తం పార్టీ ఇన్ని రోజులు బీసీ గురించి చేసింది సైడ్ ట్రాక్ అయ్యే ప్రమాదం ఉందన్నారు పార్టీ లీడర్స్. బద్నాం అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇక ఒకవైపు కోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్ ఇచ్చింది. తెలంగాణ కోర్టు తీర్పుకి అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామంటోంది హస్తం పార్టీ. దీంతో ఈ నెల 23 సాయంత్రం 5 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ నెల 23న జరిగే పీఏసీ భేటీని కీలకంగా భావిస్తున్నారు పార్టీ పెద్దలు. పీఎస్సీ కమిటీలో 42% బీసీ రిజర్వేషన్ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఇక పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి వెళ్లాల్సిందే. వేరే ఆప్షన్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు నుంచి ఇంకా సమయం తీసుకుందామన్నా బీజేపీ 9వ స్కెడ్యూల్లో చేర్చి అమలు చేస్తుందని, కానీ గవర్నర్ ఆర్డినెన్స్ బిల్లు పాస్ చేస్తారనే నమ్మకం లేదు. ఇక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే స్టే వస్తే పార్టీ చేసిన కష్టమంతా బూడిద పాలవుతుంది. దీంతో ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేయాలని పార్టీ భావిస్తోంది. ఇక మిగిలిన ఆప్షన్ ఒక్కటే, బీజేపీని దోషిగా చూపిస్తూ బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ తాము పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పార్టీ, ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలో 42% బీసీ రిజర్వేషన్ పై ఈ పీఏసీలో క్లారిటీ వస్తుందన్నారు నేతలు. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ పై చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తెలిపారు. ఈ మాటను నిజం చేయాలని పార్టీ అధినాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.